శ్రీ శివాయ గురవే నమః. ఆదిశంకరులు సౌందర్యలహరిలో అమ్మవారిని స్తుతిస్తూ సుధాసింధోర్మధ్యే సురవిటపివాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిజన చిదానందలహరి అని ఆనందస్వరూపమైనటువంటి ఆ తల్లిని కీర్తించి అటువంటి ఆ అమ్మ స్వరూపాన్ని దర్శించడానికి కతిచన చిదానందల భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి అన్నాడు. అటువంటి ఆ తల్లి యొక్క నిజస్వరూపం, మూల స్థానం అది తెలుసుకోవడానికి, దర్శించడానికి కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్పారు. యోగిని, యోగద, యోగానంద అయిన అమ్మవారి యొక్క స్వరూపం యోగంలో ఉన్నటువంటి కుండలిని స్వరూపం. ఆ కుండలిని సాధకుని యొక్క ప్రయత్నం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అది క్రమంగా మూలాధారం, మణిపూరం, అనాహతం, విశుద్ధ ఆజ్ఞ బ్రహ్మరంధ్రములకు వ్యాపించి అక్కడ ఉన్నటువంటి చిత్కళారూపమైన ఆ పరమేశ్వరుల యొక్క దర్శనం చేస్తుంది. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ర ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం. అక్కడ గురు పాదుకలు ఉన్నాయి. మన వాళ్ళు పాదుకాంత దీక్షాపరులు ఉన్నారండి, ఉపాసకులుగా ఉంటారు. ఆ గురు పాదుకలు అక్కడ ఒకటి తెలుపుగా, ఒకటి ఎరుపుగా, రక్తశుక్ల ప్రభామిశ్రం. ఒకటి అమ్మవారు పారాణి పెట్టుకున్న అమ్మవారి పాదం, ఒకటి శుద్ధ స్ఫటిక సంకాశం, తెలుపు ఎరుపు. ఆ రెండిటి యొక్క సమ్మేళనంతో ఆ గురుపాదకలు ప్రకాశిస్తూ ఉంటాయి. అవి ముల్లోకములకు సారభూతమైనవి. అది యోగంలో దర్శించి ఆనందించవలసినటువంటి ఆ రహస్యాన్ని మరి కొంతమందికి మాత్రమే అది సాధ్యపడుతుంది అని మరి ఆ తల్లి, ఆ శంకరులు చెప్పారు. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. అక్కడ శివాకారమైనటువంటి ఒక పలకం, మంచ అంటే ఎత్తైనటువంటి ఒక ఆసనం అన్నమాట. దాని మీద ఈశ్వరునితో కూడి ఉంటుంది అమ్మవారు. అలా భావన చేసి అక్కడికి చేరుకోగలగటం యోగ సిద్ధి. అటువంటి వాళ్ళకి మరుజన్మ ఉండదు. అట్లా సాధకులలో సిద్ధి పొందిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతసి సిద్ధై యతతామపి కశ్చిన్ మాం వేత్తి తత్వతః అని భగవంతుడు గీతలో చెప్పాడు. అలా ఏ ఒక్కరికో ఆ ప్రయత్నం చేయాలనే ఆలోచన కలుగుతుంది. అలా చేసిన వాళ్ళలో, ప్రయత్నం చేసిన వాళ్ళలో ఎవరికో
ఒకళ్ళకి అదృష్టవంతులకి ఆ స్థానం దక్కుతుంది అని, ఆ సత్వం తెలుస్తుంది అని చెప్పారు. అటువంటి ఆ శివాకారమైన ఆ మంచ దాన్ని మన వాళ్ళు ఇప్పుడు చిత్రకారులు దానికి అర్థం తెలియక శివుణ్ణి అక్కడ చిత్రించి ఆ పైన అమ్మవారు ఉన్నట్టుగా వర్ణిస్తారు. శివాకారే మంచి అంటే ఒక శుభప్రదమైన, ఒక మంగళకరమైనటువంటి ఒక పీఠం. దాని మీద పార్వతీ పరమేశ్వరులు ఉపవిష్టులై ఉంటారు. అలా వారిని దర్శించి సిద్ధి పొందినటువంటి వాళ్ళు లోకంలో కొంతమంది పెద్దలు అదృష్టవంతులు ఉంటారు. ఆ కోవలకు చెందిన వారు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. వారు నిత్యము అటువంటి యోగానుభవాన్ని పొంది మరి శిష్యులందరికో ఆ రహస్యాల్ని బోధించి వాళ్ళని కూడా స్వయం తీర్ణ పరాన్ తారయంతి అని తాను కృతకృత్యులై యోగ సిద్ధులై తమ శిష్యులను కూడా ఉద్ధరించినటువంటి మహానుభావులు. అటువంటి వారు ఒక పాట రూపంలో ఈ క్రమాన్ని అంతా కూడా మనకి అందించారు. పాడిన పాట అని బ్రహ్మశ్రీ వేదమూర్తులైన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. నీ మంచముగనుగొంటిని నిరుపమ గుణ నిర్గుణ ఉమా, గుణాతీతురాలు ఆవిడ. సత్వరజస్తమో గుణములు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపాలు స్వభావాలుగా చెప్తారు. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప. ఆ మూడు తానే అయ్యి దానికి అతీతంగా నిర్గుణంగా ఉండేటువంటి ఆ శక్తి, ఆ మూల ప్రకృతి అమ్మ. అందువల్ల నిర్గుణ, సగుణ నిర్గుణములు ఆమె యొక్క రూపములే. అటువంటి ఆమె యొక్క మంచం అంటే ఆవిడ ఉండేటువంటి ఆ పీఠం, ఆ సింహాసనం, ఆ గురుపాదుకులను ఉన్నటువంటి ఆ పీఠాన్ని దర్శించారట శాస్త్రి గారు. నీ మంచము కనుగొంటిని నిరుపమ గుణ నిర్గుణ ఉమా. సాటిలేని ఆ గొప్ప తల్లి యొక్క రూపం, ఆ తల్లి యొక్క రూపం. నా మంచము వంటిది కాదు ఏమి దిగూర్చినావు. నా మంచం అయితే 4 కోళ్ళు, ఆ 4ంటికి అడ్డపట్టెలు, నిలువు పట్టెలు ఉండి దానికి ఏదో మధ్యలో నవ్వారు అలా అల్లి లేకపోతే చెక్క వేసి దాన్ని వినియోగించుకుంటారు. అది మా సామాన్యుల యొక్క మంచం యొక్క స్వరూపం. కానీ అమ్మకు ఉండేటువంటి ఆ మంచం అలాంటిది కాదుట. మరి నీకెలా తెలిసింది అంటే ఆయన యోగంలో ఆ స్వరూపాన్ని దర్శించారు. అమ్మ యోగిని, స్వయంగా యోగద తను ఆశ్రయించిన వాళ్ళకి యోగాన్ని ఇస్తుంది. యోగానంద ఎప్పుడు కూడా ఆ స్థితిలో, ఆ యోగ స్థితిలో ఆవిడ ఆనందిస్తూ ఉంటుంది. తను ఆశ్రయించిన వాళ్ళకి ఆ యోగాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక్క ముక్కున అదిమి బట్టి, ఒక ముక్కున గాలి పీల్చి, అదియు నదిమి కుంభించిన నగబడే బండారమెల్ల. ఒక ముక్కు నదిమి బట్టి, ఒక ముక్కున గాలి పీల్చి, అదియు కుంభించిన అగపడే బండారమెల్ల.
బండారం అంటే రహస్యము ఉన్న తత్వం అని తెలిసింది. ఆ మంచం యొక్క స్వరూపాన్ని వారు వర్ణిస్తున్నారు. కోడుపై ఇంకోడు ఒకడు, ఆ కోడుపై ఇంకోండ్లు రెండు కూడ నిలిపి ఆ సందున కుబుసం ఒకటి దార్చినావు. అక్కడ ఒక కోడు, ఆ కోడు పైన కోడు, ఆ పైన ఇంకో 2 కోట్లు, ఈ కోళ్ళకి మధ్యలో కుబుసం. అలా ఉన్నటువంటి ఆ మంచం ఆ తల్లి యొక్క స్వరూపం. కోడుపై ఇంగోడొకడు, ఆ కోడుపై ఇంగోండ్లు 2, ఒక కోడు పై కోడు, ఆ పైన ఇంకా 2 కోళ్ళు, మొత్తం 4 కోళ్ళు కోడు. ఆ సందున కుబుసం ఒకటి దార్చినావు. అలుపములకు నటునిటులంకెల రాటము వలె తిరిగెడు దాన గుదము నోరు మూసి తగదొచ్చితి గాలి లీల. ఇడా పింగళ అనేటువంటి 2 నాడులు, అవి మధ్యలో ఉండేటువంటి సుషుమ్నా నాడికి అటుపక్క ఇటుపక్క ఉంటాయి. ఈ ప్రాణాయామం యొక్క ఫలితంగా ఈ గాలి సుషుమ్నలో ప్రవేశించి అది క్రమంగా మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ ఆజ్ఞాచక్రములను దాటి సహస్రారలో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క స్వరూపాన్ని దర్శిస్తుంది. అక్కడ ఆ కోడుల యొక్క వర్ణన చెప్తున్నారు. అవి ఎలా ఉన్నాయి? పగడాల డాలు కోడు ఒకటి పగడాల వర్ణంలో ఉంది. నిగనిగ నీలాల అమ్మవారి మనసని కోళ్ళు 4, అందులో ఒకటి పగడాల డాలు, నిగనిగ నీలాల కోడు, మగరా బంగారు కోడు, జిగుమెరుగుల జుమ్ము కోడు. ఇక్కడ స్వాధిష్టానంలో బ్రహ్మ ఉంటాడు. ఆయన రజోగుణ ప్రధానుడు. ఆయన ఆ కోడు అంటే ఆ మంచానికి ఒక పక్కన ఉండేటువంటి ఆ కోడు పగడాల డాలు అంటే కాంతి, పగడం వలె ఎర్రగా ఉంది. నిగనిగ నీలాల కోడు, మణిపూరంలో విష్ణు ఉంటాడు. ఆయన నీలవర్ణుడు, సత్వగుణమే కానీ రూపం మాత్రం నీలవర్ణం. ఆయన అక్కడ ఉండేటువంటి కోడు నిగనిగ నీలాల కోడు, మగరా బంగారు కోడు. అనాహతంలో ఈశ్వరుడు ఉంటాడు. ఆయన సువర్ణవర్ణంగా ఉంటాడు. ఆయన అట్లాంటి ఆ తర్వాత జిగుమెరుగుల చిమ్ముకోడు, ఆ పైన ఆజ్ఞాచక్రంలో విద్యుద్వర్ణంగా ఉంటుంది. ఇచ్ఛాశక్తితో కూడి ఉన్నటువంటి ఆ పరమాత్మ విద్యుద్వర్ణంగా ఉంటాడు. అందువల్ల జిగిమెరుగుల చిమ్ముకోడు, కాంతులను ప్రకాశింపజేస్తుంది. ఆ పైన ఈ సుషుమ్నలో ప్రవేశించినటువంటి ఈ కుండలిని శక్తి వాయువు యొక్క సహాయంతో పైకి వెళ్ళి సహస్రారం చేరుతుంది. బ్రహ్మరంధ్రం అంటారు. అక్కడ గురుపాదుకులు ఉంటాయి. అచ్చమైన ప్రచ్ఛదపటం, అమరు చక్కి, అదొక చెక్క, ఒక మంచం, దాని మీద
జాగరూకమై ఉండేది క్షణమేనియు నిదురలేక. నిరంతర నిర్నిద్ర స్వరూపంగా ఆ చైతన్యం, ఆ చిత్కళా స్వరూపం దర్శనమిస్తుంది. అక్కడికి సాధకుడు చాలా మెలకువతో, చాలా శ్రమతో, ఇంద్రియ నిగ్రహంతో, సాధనతో చేరాలి. ఈతలతో మ్రోతలతో స్ఫీతగతించి వచ్చి అలా వస్తూ ఉంటే శబ్దాలు వినపడతాయి. రుద్ర కన్యలు దర్శనమిస్తారు. మనిషిని భ్రమపెట్టడానికి కొన్ని సిద్ధులు కూడా ఏర్పడతాయి. వాటన్నిటినీ కూడా దాటి కనుక ముందుకు గనక వెళ్ళినట్లయితే అక్కడ గురుపాదుకలు ఎరుపు తెలుపు మిశ్రమునై మెరసెడు నీ పాదుకలను. అక్కడ గురుపాదుకలు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. ఆ పరమేశ్వరుని యొక్క సన్నిధిలో సదాశివుడు అక్కడ ఉండేటువంటి స్వామి, అక్కడ అమ్మవారు ఆయన అంకపీఠం మీద కొలువై ఉంటుంది. వాళ్ళిద్దరూ వాళ్ళ పాదాలు ఒకటి తెలుపుగా ఒకటి ఎరుపుగా ఉంటాయి. ఆ ఎరుపుగా ఉన్నది పారాణి పెట్టుకున్న అమ్మవారి పాదం, ఆ తెల్లగా ఉన్నది శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి ఈశ్వరుని యొక్క స్ఫటిక స్వభావం కలిగినటువంటి శుద్ధమైనటువంటి తెలుపుగా ఉంటుంది. శుద్ధ స్ఫటిక సంకాశం అటువంటి ఆ పాదం. ఆ రెండు కలిసినటువంటి ఆ పాదములు అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి తెలియజేస్తాయి. ఈతలతో మ్రోతలతో స్ఫీతగతి వచ్చి ఎరుపు తెలుపు మిశ్రమునై మెరసెడు నీ పాదుకులను కనుగొంటిని. నిన్ను చూచి నీ సిరి నాసన్న చరుల రమలగాంచి సన్నాహం బెడసి మురొక్కి సన్నుతి గన్నాడ తల్లి. అటువంటి స్థితిలో దృశ్యము తద్వృత్తులు అవి ఉండవు, అవి అడిగిపోతాయి. దృశ్యము తద్వృత్తులు అడగ దుగ్రూపుడనై ఉండగా ప్రారబ్ధం బెట్టులాగెను పడితి మొదలి నేల మీద. మళ్ళీ తిరిగి మూలాధారానికి చేరిపోతుంది ఆ కుండలి శక్తి. ఆ దర్శనం చేసుకుని మరి ఆ ఆనందానుభవాన్ని పొంది యోగి అయినటువంటి వాడు మళ్ళీ తిరిగి మూలాధారానికి వస్తాడు. వాత్సల్యం బెడలింపకు వాకిలులను తెరిచి ఉంచు. అమ్మా, నువ్వు తల్లివి, నేను బిడ్డను. వచ్చుచు పోవచ్చు నుండేదా వత్సల వీవు. వత్సుడని, ఏ వత్సుడ, నేను నీ బిడ్డను, నీ వాత్సల్యాన్ని కోరుకునేటువంటి వాణ్ణి. నా గీత ఎనగనీయది నారాయణ గీత కాదే. నేను రాశాననేటువంటి పేరు లోకంలో వచ్చినా ఇది నారాయణ స్వరూపుడు, ఆయన విష్ణువు, భగవంతుడు, కృష్ణ పరమాత్మ. ఆయన గానం చేసినటువంటి భగవద్గీతలో ఏ యోగ రహస్యం అయితే ఉన్నదో ఆ రహస్యమే ఇది. అందువల్ల నా గీత ఎనగనీయది నారాయణ గీత కాదే. వీరు కూడా రాఘవ నారాయణ శాస్త్రి గారు. అందువల్ల ఆ విధంగా కూడా నా గీత ఎరగనీయది నారాయణ గీత కాదే. చదువును అనుభవింప కోవిదులకు ఆనందమొదవు. ఇది చదివిన అనుభవానికి తెచ్చుకున్న. ఎప్పుడైనా సరే విద్య అనేటువంటిది ఆచరణ ప్రచారములతో పాటు అనుభవాన్ని తను అనుభవించాలి, దాన్ని ఇతరులకు చెప్పగలగాలి. అందువల్ల విద్యకు 4 దశలు: అధీతి, బోధ, ఆచరణ, ప్రచారములు. వాటిల్లో మరి తాను చదువుకుని తాను అనుభవించి కోవిదులు ఎవరైతే ఉన్నారో పండితులు, వాళ్ళకి ఆనందం కలుగుతుంది. చదువుకునే వాళ్ళకి, ఆ అనుభవాన్ని పొందిన వాళ్ళకి. ఇక తనను గురించి చెప్తూ శాస్త్రి గారు చందోలను నగరమందగుణుడు. చందోలు పట్టణం అది ఒకనాడు చోళులకు రాజధానిగా విలసిల్లింది. అక్కడ అమందగుణుడు అంటే జ్ఞాని అయినటువంటి వాడు, వెంకట కవి, పాటల పద్యముల నిన్ను పాడడే తత్సుతుడ నేను. ఆయన శ్రీరామ కథామృతం రచించారు. ఆ శ్రీరామ కథామృత కవి కుమారుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆయన
ఈ పాడిన పాట అనేటువంటి పేరుతో మరి ఈ యోగ రహస్యాన్ని లోకానికి అందించారు. ఈ అనుభవంతో శ్రీరామకథామృత శేషపూరణ చేసినటువంటి శాస్త్రి గారు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తండ్రితో కలిసి 6000 పద్యాలు రాసి మొత్తం 24,000 గద్య పద్యాలు గాయత్రి బీజాక్షరాలతో రామకథను శ్రీరామకథామృతం అనే పేరుతో లోకానికి వారు అందించారు. అటువంటి ఆ గ్రంథంలో ఉత్తరకాండలో సీతారాముల అశోక వన విహారం, వాళ్ళు పట్టాభిషిక్తుడైన ఆ రామచంద్రుడు కొంతకాలం ప్రజా పరిపాలన చేస్తూ సుఖంగా ఉన్నటువంటి రోజుల్లో ఋతుధర్మాన్ని మరి ఆ షడ్ఋతువులు ఆయన్ని సేవించినాయి. ఒకప్పుడు వాళ్ళు వన విహారానికి వెళ్ళారు. అశోక వన విహారం అదిలో అశోక వృక్షాలు ఉన్నాయనేటువంటిది ఒకటి. రెండోదేమో శోకరహితమైనటువంటి ఆ వనం. లోకంలో ఉండేటువంటి సుఖాలన్నీ దుఃఖాన్నే ఇస్తాయి. నా సుఖాలు లభ్యతే సుఖం అని వాల్మీకి కూడా చెప్పాడు. అందువల్ల సుఖం వల్ల సుఖం అనేది లేదుట. ఎందుకంటే అవి దుఃఖంగా పరిణమిస్తాయి ఏదైనా సరే. ఇప్పుడు మనం చక్కగా ఆహారం బాగుందని కాస్త ఎక్కువ తిన్నాం అనుకోండి, అది అజీర్తి చేస్తుంది, విరోచనాలు వస్తాయి. ఆ తర్వాత హాస్పిటల్లో తీసుకెళ్ళి వైద్యుడి దగ్గర పడేస్తారు. అట్లాగే కన్ను, చెవులు అధికమైనటువంటి శబ్దాన్ని వింటే చెవులు దిమ్మరపోతాయి. అధికమైన కాంతిని కనుక చూస్తే అది కళ్ళు మిరుబుట్లు కలుగుతాయి. ఇట్లా ఇంద్రియములన్నీ కూడాను ఇంద్రియముల వల్ల కలిగేటువంటి సుఖాలు అవి చివరకు దుఃఖంగా పరిణమిస్తాయి. అందువల్ల నసుఖాలు లభ్యతే సుఖం. పరిమితంగా ఆ సుఖాల్ని మరి అనుభవిస్తూ లక్ష్యమైనటువంటి ఆ పరమాత్మ యొక్క పాదములను కనుగొనగలగటం జీవితానికి పరమాశయం. అది అక్కడ చేరడానికి అది కొంతమంది అదృష్టవంతులకు అది సాధ్యమవుతుంది. శాస్త్రి గారు తను అనుభవం పొంది తన శిష్యులకు కూడా అది ప్రసాదించారు. ఆ మహనీయుని యొక్క కరుణా కటాక్షం చేత మరి శ్రీరామకథామృతంలో సీతారాములు వనవిహారం చేసినట్లుగా వర్ణించినటువంటి ఘట్టం వాళ్ళు కవులు తమకు ఇదే మంచి అవకాశం అని యోగంలో దర్శించి సీతారాములకు ఏకాంతంగా వాళ్ళు వనవిహారం చేశారు. ఆ సమయంలో ఆ జరిగినటువంటి విషయాల్ని యోగంలో దర్శించి వాళ్ళు వర్ణించారట. అది హంసలు పూంచినటువంటి ఆ రథాన్ని ఎక్కి వాళ్ళు ఆ అశోక వన విహారం చేశారు. హంసలు అంటే ప్రాణాయామం, హం హం హంసం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాటి అనేటువంటి హంసను ఆ రథాన్ని ఎక్కి వాళ్ళు ప్రయాణం చేశారు. ఆత్మకు వలె 6 సంస్థానములు ఉన్నాయిట, భవనాలు. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయా మణుల యొక్క ప్రభావం చేత సీతారాములే మరి పుష్టి సహితమైనటువంటి గణపతిగా, అట్లాగే సరస్వతి సహితుడైనటువంటి బ్రహ్మగా, లక్ష్మీ సమేతుడైన విష్ణువుగా, పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడుగా పరిణమిస్తూ ఆ తర్వాత ప్రాణశక్తి అయినటువంటి జీవుడిగా పరిణమించి ఆ తర్వాత ఇచ్ఛాశక్తితో కూడినటువంటి పరమాత్మగా తుదకు ఆ గురుపాదుకుల సన్నిధికి చేరి ఆ ఆనందానుభవంలో లోకాన్ని అనుగ్రహించారు వాళ్ళు అని చాలా విశేషంగా వర్ణించారు. అవన్నీ కూడా మనం తెలుసుకుని మనం అనుభవించి ఆచరించవలసినటువంటివి. మానవుడు అంతా కూడాను యోగులే. యోగుల యొక్క యోగ జీవితం మనది యోగ భూమి, ధర్మభూమి, కర్మభూమి, యోగ భూమి. మన దేశం యోగాన్ని అందరూ కూడా ఆ యోగ స్థితిని పొంది యోగేనాంతే తనుత్యజాం, యోగంతో శరీరాన్ని విడిచిపెట్టాలి అని రఘువంశరాజుల యొక్క చరిత్ర చెప్తూ కాళిదాసు మనకు సూచించాడు. అందువల్ల ఆ యోగా సాధన చేయటానికి పెద్దలు మనని అనుగ్రహించుగాక అని నేను ప్రార్థిస్తూ స్వస్తి.